హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తాజాగా జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. నల్గొండ, సంగారెడ్డి, మహబూబ్నగర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మనకు పత్రికా పట్టణ రూపంలో అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఓకే, ఈ యొక్క వేకెన్సీస్ అన్నిటికీ కూడా ఈ నెల 14వ తారీఖు లోపు అయితే దరఖాస్తు అనేది చేసుకోవాలని చెప్పి కూడా అఫీషియల్ వెబ్సైట్లోను, అంతేకాకుండా పత్రికా పట్టణంలో కూడా వీరైతే ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే నల్గొండకు సంబంధించి 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 43 వేకెన్సీస్ సంబంధించి ఖాళీ వివరాలు చూద్దాం. ఆంగ్లం 6, తెలుగు 2, హిందీ 1, గణితం 5, భౌతిక శాస్త్రం 6, వృక్షశాస్త్రం 2, జంతుశాస్త్రం 3, రసాయన శాస్త్రం 1, చరిత్ర 1, పౌరశాస్త్రం 1, వాణిజ్య శాస్త్రానికి సంబంధించి 3 ఉన్నాయి. ఉర్దూ మీడియంలో గణితం, భౌతిక శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, అర్థశాస్త్రం, రసాయన శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, వాణిజ్య శాస్త్రం, ఉర్దూకి సంబంధించి ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. చెవిటి, మూగకి సంబంధించి అర్థశాస్త్రంలో మనకు ఒక వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అఫీషియల్ వెబ్సైట్లో ఎవరైతే అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అయితే ఉంటారో వీరు ఖచ్చితంగా మీరు దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఈ నెల 14వ తారీఖు లోపు. ఓకేనా, ఈ విధంగా మనకు నల్గొండకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ తర్వాత మనకు మహబూబ్ నగర్ సంబంధించి 53 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 53 ఖాళీలకు సంబంధించి మనకు నల్గొండకి ఇచ్చినట్లుగా మనకు పత్రికా పట్టణం అయితే లేదు. కాకపోతే మీరు అఫీషియల్ వెబ్సైట్లో వీటికి సంబంధించి ఖాళీల వివరాలు అయితే తెలుసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ నెల 14వ తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అండి. 17వ తారీఖున మనకు ఒక మెరిట్ జాబితా అయితే రిలీజ్ చేస్తారు. 20వ తారీఖున మనకు ఎంపికైన అభ్యర్థుల తాలూకా జాబితాను విడుదల చేస్తారు. 22 ఏం చేస్తారని మనకు కలెక్టర్ ఆదేశాలతో ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అవుతారో వారికి కళాశాల కేటాయింపు అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు ఎంపికైన అభ్యర్థులకి ఎంపికైన అధ్యాపకులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా 23వ తారీఖున వారికి కేటాయించిన కళాశాలలో అయితే చేరాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా కలెక్టర్ సమక్షంలో మనకు ఎంపికైన కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేయబడే కమిటీ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ అయితే ఉంటుందని చెప్పి సమాచారం అయితే ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు సంగారెడ్డికి సంబంధించిన వేకెన్సీస్కి ఈ నెల 17వ తారీఖులోగా అభ్యర్థులు దరఖాస్తు అనేది చేసుకోవాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పెద్దగా వేకెన్సీ సంబంధించి వీరైతే ఆర్టికల్ అయితే రాయలేదు. మీరు అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ci.telangana.gov.in వెబ్సైట్లో పూర్తి సమాచారం పరిశీలన చేయవచ్చు అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అని వీడియో డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులోకి అయితే ఉంచాను. దయచేసి ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క గెస్ట్ లెక్చర్ పోస్టులకు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు ఖచ్చితంగా మీరు ఆ యొక్క వేకెన్సీస్కి దరఖాస్తు అనేది చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.